ఆకాశవాణి రహదారి భద్రత సత్వర కార్యాచరణపై చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొనేవారు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. నమస్కారం. మన చుట్టుపక్కల రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజు ప్రతి నిమిషం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల అపారమైన జన నష్టం జరుగుతోంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక చర్యలు, అనేక అవగాహన కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి మనం చేపట్టవలసిన చర్యలు ఎలా ఉండాలి, మనం ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాము. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు శ్రీ బి జనార్దన్ రెడ్డి గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఈ అంశాలపైన విస్తృతమైన కార్యాచరణకి పూనుకునున్నారు. నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి, అసలు రోడ్డు ప్రమాదాల స్వరూపం, స్వభావం మనం సరైన దృక్పథంతో అర్థం చేసుకుంటున్నామా ఇప్పుడు? లేదు అనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వాహనాల సంఖ్య చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాహనాలలో 1% ఉన్నాయి. కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం, రహదారి ప్రమాదాలు 11% జరుగుతున్నాయి. సో ఇది దీనివల్ల మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని శాస్త్రీయ దృక్పథంతో చూసుకోవటం లేదు. రహదారులు అనేవి మనను ప్రజల్ని, కుటుంబాలని, ప్రభుత్వాలని, సమాజాలని కనపడానికి ఉంటే ప్రపంచం నుంచి విడిపోవడానికి దోహదపడేటట్టుగా చేసుకుంటున్నాం మనం. సరి అయిన దృక్పథం మన దేశంలో దురదృష్టవశాత్తు అందరికీ లేకపోవటం వల్లనే ఇది జరుగుతుంది. అయితే ఒక రకంగా చూస్తే కనుక ఈ రహదారుల నిర్మాణాన్ని మనం విస్తరించుకుంటూ వెళ్ళడం అనేది అభివృద్ధికి ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంటుంది. కొత్త పరిశ్రమలు రావడం కావచ్చు, రవాణా చాలా త్వరగా, వేగంగా జరగడం కావచ్చు. అయితే ఈ ప్రమాద రహితమైన రహదారుల నిర్మాణానికి మనం ఏం చేయాలంటారు? సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టుగా రోడ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ సివిలైజేషన్. రోడ్ కనెక్ట్స్ పీపుల్ అండ్ రోడ్ ఈజ్ ద ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. రోడ్డు వల్ల ప్రమాదాలు జరగటం లేదు. సో ప్రమాదాలని నివారించే మార్గాలు ఉన్నా మనం వాటిని అనుసరించకపోవటం వల్ల జరుగుతున్నాయి. ఒకటోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా అయితే యాక్సిడెంట్స్ జరగటానికి కారణం ఏంటంటే 4 E's. ఒకటి ఇంజనీరింగ్, అంటే మీరు అన్నారు ఇందాక, అంటే చేసేటప్పుడు సరి అయినటువంటి డిజైన్, ఆ తర్వాత బ్లాక్ స్పాట్స్ లేకుండా ప్రమాద సూచికలు ముందే ఏర్పాటు చేయటం, అవన్నీ చేయటం. రెండోది ఏంటంటే ఎమర్జెన్సీ కేర్. ఎప్పుడైనా ఒకవేళ యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ అంటాం కదమ్మా, ఇంత త్వరగా తీసుకెళ్ళగలిగితే హాస్పిటల్కి మరణాలని ఆ విధంగా మనం నివారించవచ్చు. తర్వాత థర్డ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే సపోజ్ రోడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో కావటం లేదనుకోండి, కొన్ని దేశాల్లో హెవీ పెనాల్టీస్ ఉంటాయి. 2-3 సార్లు వైలేషన్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. సో మన దగ్గర వివిధ కారణాల వల్ల వైలేషన్స్ ఎక్కువ, పెనాల్టీ తక్కువ, దాన్ని కలెక్ట్ చేసే విధానం తక్కువ, అండ్ కఠినమైనటువంటి శిక్షలు కూడా లేవు. చాలామంది పేదవారు, ట్రక్ డ్రైవర్సు, బస్ డ్రైవర్సు, ఆటో డ్రైవర్సు, ఈవెన్ 2 వీలర్స్ మీద జొమాటో, టమాటో ఈ టైప్ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ పాపం బ్రతుకుతెరువు కోసం పోతారనేటువంటి కంపాషనేట్ దృష్టే ప్రభుత్వాలకు ఉంటుంది తప్పితే ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వాలు అనుకోవటం లేదు. సో ఈ 3. 4వ ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీన్స్ స్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్ అని కాదు. లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ లేకపోవటం. అయితే చాలామంది అనుకుంటారు మనం డ్రైవర్సే డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళే చనిపోతారని. 30% చనిపోయే దాంట్లో పెడెస్ట్రియన్స్, సైక్లిస్టు, రోడ్డు మీద నడిచేవాళ్ళు, రోడ్డు క్రాస్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి రోడ్ రూల్స్ తెలియక, లేకపోతే వాళ్ళు స్పీడ్గా వచ్చి వీళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికి కూడా రహదారుల పట్ల అవగాహన, ఈ వాహనాల పట్ల అవగాహన, రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీ అనేది పాఠశాలల్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళనే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రూపంలో పెట్టి ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే దాన్ని పిల్లలకి మొదటి నుంచి కొంత అలవాటు చేయడం అనేది కొన్ని పాఠశాలల్లో కనిపిస్తున్నది. అయితే అసలు ఇంత ఎన్ఫోర్స్ చేసి ఇంత బలవంతంగా చేయవలసిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఫిగర్స్ కనుక చూసుకుంటే చాలా పెద్ద పెద్ద సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఊహించము ఒక సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు ఒక రాష్ట్రంలో జరిగాయని. స్వరూపం ఎలా ఉంది అన్నది ఒకసారి చెప్పండి. అయితే ఒకటి ఏం స్పృశించారంటే మీరు ఇందాక, కొన్ని స్కూళ్ళల్లో
పిల్లలకి వాలంటీర్స్గా ట్రాఫిక్ మార్షల్స్లో కూడా ఒక గంట, ఒక వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు, ఎండాకాలం సెలవులలో ఒక వారము అట్లా చేస్తున్నారు అంటున్నారు. ఉదాహరణకు తెలంగాణలో 43,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక 40 స్కూళ్ళలో కూడా ఇది జరగటం లేదు. అట్లా అతి తక్కువ అంటే తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. సో అందుకనే పిల్లలందరినీ కూడా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, చదువుతున్నారు స్కూళ్ళలో తెలంగాణలో. వాళ్ళకు ఒక గంట అయినా సరే వాళ్ళ 10వ తరగతి అయిపోయే లోపల ఒక ట్రాఫిక్ మార్షల్గా కానిస్టేబుల్ దగ్గర నిలబెడితే ఈ రోడ్డు సేఫ్టీ గూర్చి, వయలేషన్స్ గూర్చి ఎంతమంది ఎలా చేస్తున్నారు, ప్లస్ మనం భవిష్యత్తులో సిటిజన్స్ అయినప్పుడు, డ్రైవర్స్ అంటే డ్రైవింగ్ ఉద్యోగమే కాదు, ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంటుంది కదా. సో ఏం చేయొచ్చు అనేటువంటి అవగాహన వస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి స్కూలు, ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. మా అమ్మాయి అబ్బాయి ఏమైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ అట్లా అనకుండా వారి జీవితం బాగుండాలంటే, ఈ రోడ్లో పైన ఇక్కడ కానీ ఇంకో దేశంలో కానీ చనిపోకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సో దేశం మొత్తం మీద కూడా అట్లాగే 26 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్ళలో ఉన్నారు. ఒక 191 దేశాల యొక్క జనాభా కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువ. సో ఇప్పుడు ఇందాక మనం స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే, కళింగ యుద్ధంలో కానీ ఏ ప్రపంచ యుద్ధం ఏవి చూసినా కూడా ఒక సంవత్సరంలో ఇంతమంది క్షతగాతులు కావటం, ఇంతమంది మరణించడం జరగట్లేదు. ఉదాహరణకు సంవత్సరానికి యావరేజ్గా గత 20 సంవత్సరాల నుంచి చూస్తే భారతదేశం మొత్తం మనం అనాలిసిస్ చేస్తే దాదాపు 4,20,000 నుంచి 4,80,000, అంటే రఫ్గా 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దాంట్లో ఇది ఎవ్రీ ఇయర్ అందులో దాదాపుగా 1,40,000 నుంచి 1,73,000 వరకు చనిపోతున్నారు. యావరేజ్ అంటే 1,50,000 అంటున్నాం. అందుకే అంటే 10 సంవత్సరాల్లో 15 లక్షల మంది చనిపోయారు, 50 లక్షల మంది క్షతగాతులయ్యారు. సో డేంజరస్ ఏంటంటే, ఒక కాలు పోయింది, చెయ్యి పోయింది, హెల్మెట్ పెట్టుకోకపోతే తలకాయ కోమాలకు పోయాడు. వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడకపోగా, కుటుంబానికి భారంగా, కుటుంబ సంపాదన లేక అండ్ ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు ఎవరైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. సో వాళ్ళతో ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల 3% జీడిపి లాస్ అవుతుంది మనకు ఇండియాలో. సో దిస్ ఈస్ వెరీ వెరీ అలార్మింగ్. ఇది మనం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టే మొత్తానికంటే ఎక్కువే, కొంత ఎగ్జాక్ట్లీ ఇంకొక రకంగా చూస్తే. అయితే దీంట్లో నేను అనేది ఏంటంటే, ఇది ఒక విద్యార్థులకు తెలియాల్సినటువంటి, తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అనొచ్చు అని డౌట్ వచ్చు. పేద దేశం కదా, వెహికల్ లేవు. అదంతా 1950s మాట. ఇప్పుడు మనకు రఫ్గా 142 కోట్ల జనాభా అంటే 35 కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. దాదాపుగా భారతదేశంలో కూడా 32 కోట్ల వెహికల్స్ ఉన్నాయమ్మా. అది ముఖ్యంగా ఈ కోవిడ్ అనంతరం జరిగిన పరిణామాల్లో వెహికల్స్ సంఖ్య ఇండివిజువల్ ప్రపంచమంతానేమో. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే, హైదరాబాద్ వాజ్ ఏ సిటీ ఆఫ్ సైకిల్స్. అవును. ఇప్పుడు మనం సైకిల్, ఆటో కనపడతలేవు. ట్రై సైకిల్ కానీ, రిక్షా కానీ, సైకిల్ కానీ కనపడతలేదు. సైకిల్ చూడాలంటే యూరోప్ పోవాలి మనం. ఇప్పుడు మీకు దాదాపుగా 3,87,00,000 ఎస్టిమేటెడ్ పాపులేషన్. మనది 80-90 లక్షల కుటుంబాలు ఉండొచ్చు. 1,71,00,000 రిజిస్టర్ అయినాయి ఇక్కడ వెహికల్స్. అంటే యావరేజ్ గా ప్రతి ఫ్యామిలీకి 2 ఉన్నట్టే. ఒకరికి 3 ఉండొచ్చు, ఒకరికి 0 ఉండొచ్చు, కానీ యావరేజ్ ప్రతి కుటుంబానికి 2 వెహికల్స్ ఉన్నమాట. హైదరాబాద్ రోడ్ లెంత్ 9,000 కిలోమీటర్స్. ఇక్కడ రిజిస్టర్ అయిన వెహికల్స్ 83 lakhs. అంటే బయట నుంచో 10-15 వస్తాయి, అంటే 1 కోటి వెహికల్స్ వస్తాయి. యావరేజ్ లెంత్ 3 మీటర్లు వేసుకుంటే హైదరాబాద్ లో ఉన్న వెహికల్స్ అన్ని తీసుకొచ్చి రోడ్ మీద పెడితే కూడా అసలు సరిపోదు ప్లేస్. అంతా వెహికల్స్ కూడా తీసుకుంటున్నారు. ఒకటోది, రోడ్స్ కూడా బాగుంటున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో 64 లక్షల కిలోమీటర్ల రోడ్ లెంత్ ఉంది. అందులో 4 లక్షల కిలోమీటర్లు నేషనల్ హైవే, స్టేట్ హైవే. కానీ 60% యాక్సిడెంట్ ఇక్కడే జరుగుతున్నాయి. నున్నగా ఉంది, గుంతలు లేవు, చక్కగా పీపీపీ అని గవర్నమెంట్ మంచి రోడ్లు కూడా వేస్తుంది, టోల్ ఇవంతా పెట్టి. సో ఎవరు ఆ స్పీడ్ లిమిట్స్ను పాటించరు. నెంబర్ 1, ఓవర్ స్పీడింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అనమాట. 80 ఉన్న దగ్గర 120 పోతే కంట్రోల్ కాదు. సో రోడ్లు మంచిగా ఉన్నాయా లేదా అనేది ఒక భాగం అవుతాయి. రోడ్లు బాగున్న దగ్గరనే, అంటే ఎక్కువ స్ట్రైట్ రోడ్స్, నేషనల్ స్టేట్ హైవే మీదనే ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి. అంటే రహదారులు బాగానే ఉన్నాయి కదా, బాగున్నాయని మరి ఓవర్ స్పీడ్ పోయి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎస్పెషల్లీ విలేజెస్ నుంచి 90 degrees మనకు రోడ్లు కలుస్తూ ఉంటాయి.
మామూలుగా రూల్ ఏంటంటే మెయిన్ రోడ్ మీద పోయేవాళ్ళు ది రైట్, ఫస్ట్ రైట్. ఫస్ట్ రైట్. వాళ్ళు స్పీడ్గా వెళ్తుంటారు, ఎందుకు దూర ప్రాంతాలు వెళ్ళాలి కాబట్టి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళే వాళ్ళు రోడ్డు కలుస్తున్నప్పుడు అక్కడ ఆగి చూసి మళ్ళీ రోడ్డు రావాలి. వాళ్ళు అంతే స్పీడ్తో వస్తారు. సో మొన్న ఇప్పుడు సికింద్రాబాద్లో 3 రోజుల కింద అయిన యాక్సిడెంట్ న్యూస్ కూడా చదివితే, మెయిన్ రోడ్ మీద ఒకరు వెళ్తున్నారు స్పీడ్గా, తర్వాత సందులో నుంచి 90 degrees వచ్చేసి అంతే స్పీడ్తో వచ్చి గుద్దితే 2 పిల్లలు మైనర్స్ అక్కడికక్కడే చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా అంటే రోడ్లు ఉండడం తప్పు కాదు, వెహికల్స్ ఉండడం కూడా తప్పు కాదు. మన వేగం మీద నియంత్రణ, అలాగే మనం నియమం పాటించటం మీద మనకు ఉండాల్సిన నియంత్రణ. అయితే మీరు ఈ రోడ్లు బాగుండడము అంటే మంచిగా వేగంగా వెళ్ళడానికి అనువుగా ఉన్న రహదారులు ఒక కారణం అవుతున్నాయి. ఇంకా ఇతర కారణాలు ఏమంటారు యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి? సప్త పాపాలమ్మా, సప్త స్వరాలు లాగా సంగీతంలో మరణాలకు సప్త పాపాలు. నంబర్ 1 హెల్మెట్ పెట్టుకోకపోవడం, నంబర్ 2 ఓవర్ స్పీడింగ్, నంబర్ 3 రాంగ్ సైడ్ డ్రైవింగ్, అండ్ నంబర్ 4 డ్రంకన్ డ్రైవింగ్, నంబర్ 5 రెడ్ సిగ్నల్ జంపింగ్, అండ్ దెన్ ట్రిపుల్ రైడింగ్. దెన్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు సెల్ ఫోన్ మాట్లాడడం బాగా ఎక్కువైంది. చూస్తే ఒక తెలంగాణలో లాస్ట్ ఇయర్ లోనే 78,60,000 మంది పోలీస్ కేసు బుక్ చేస్తారు హెల్మెట్ పెట్టుకోలేదు. అండ్ 9 లక్షల మంది ట్రిపుల్ రైడింగ్, 7 లక్షల మంది దాదాపుగా ఓవర్ స్పీడింగ్, అండ్ 2,08,000 మంది రెడ్ సిగ్నల్ జంప్. రెడ్ సిగ్నల్ జంపింగ్ అంటే సూసైడ్ బాంబర్ లాగానేమ్మా. రెడ్ సిగ్నల్ ఉందంటే ఆగాలి కదా. నైట్ 11 o'clock తర్వాత పోలీస్ అన్ని జంక్షన్లో ఉండరు కాబట్టి లైట్స్ పనిచేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు మన నియంత్రణకు వదిలిపెడతారు. సో ఈ రెడ్ సిగ్నల్ డ్రాట్ వినబోతే గ్రీన్ సిగ్నల్ ఉన్నవాడు కూడా స్పీడ్గా వస్తాడు. సో ఆయన అంతా రూల్స్ ఫాలో అయినా అమాయకుడైనా ఆయన కూడా మరణానికి గురవుతాడు. అంటే ఏమన్నమాట, యు ఆర్ గెటింగ్ కిల్డ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కిల్లింగ్ అదర్స్. ఒక్క తెలంగాణలో ఒక్క సంవత్సరంలో 2004లో 2,08,000 మంది రెడ్ సిగ్నల్ జంప్ అయినట్టుగా పోలీసులు కేసు బుక్ చేసింది. మళ్ళీ ఇది మెయిన్ రోడ్డు మీదనే కదా లైట్లు ఉండేది. సో 1,86,000 మంది ఏమో సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు సీసీ కెమెరాలలో. సో ఇవన్నీ వయలేషన్స్ కలిస్తే తెలంగాణ జనాభా 3,86,87,000 అనుకుంటే 1,57,00,000 వయలేషన్స్ ఒక్క సంవత్సరం రిజిస్టర్ అయినాయేమో. 2 ఏళ్ళు కలిపితే జనాభా దాటిపోతుంది. అంటే ప్రతి ఒక్కరం కంకణబద్దులైనారు వైలేట్ చేయాలని కంకణబద్ద. అంటే అదొక హీరోయిజం. పీర్ గ్రూప్ లో గానీ, ఇంట్లో గానీ, టీచర్స్ గానీ, తల్లిదండ్రులు గానీ, ఫ్రెండ్స్ గానీ ఇది ఎంకరేజ్ చేయొద్దు. ఇట్ ఈస్ చైల్డిష్. చాలా చిన్న పిల్లలకి మనం కూడా చూస్తాం. మనం కార్లో వెళ్తున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పిల్లలు ఎన్నుకుంటే స్పీడ్గా పోనీయండి, ఓవర్టేక్ చేయంటుంటారు. పిల్లలు అంటున్నారంటే అర్థం ఉంది, మరి అవగాహన లేదు కాబట్టి చిన్న పిల్లలు. పెద్దవాళ్ళు కూడా అలాగే చేయటం అనేది దురదృష్టం. ప్రాణాలు కోల్పోతే దేశానికి నష్టం, జీడిపికి నష్టం, కుటుంబానికి అయితే ఇర్రిప్లేసిబుల్ కదమ్మా. ఈ మధ్య మేము స్కూల్లో కాంపిటీషన్ పెట్టాం సర్వే జన ఫౌండేషన్ తరఫున. ఒక 6వ తరగతి చదివే అమ్మాయి చక్కని కొటేషన్ రాసింది, ఒక తల పోతే 2వ తల రాదు. మోస్ట్లీ వీళ్ళు చనిపోయే వాళ్ళు కూడా ఏంటంటే 18 నుంచి 59 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళలో, అంటే సంపాదించే వయసు ఉన్న వాళ్ళు కుటుంబ పెద్ద 60% చనిపోతున్నారు. అప్పుడు పిల్లలకి ఏమవుతుంది, భార్యకి ఏమవుతుంది, తల్లిదండ్రులకి ఏమవుతుంది, సంపాదించిన వయసు ఉన్నటువంటి ఒక స్కిల్డ్ ఎడ్యుకేటెడ్ ఆర్ వర్కింగ్ పాపులేషన్ తగ్గితే దేశానికి ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తలేరు. అంటే ఎవ్రీబడి సీమ్స్ టు బి రషింగ్ ఆన్ ద రోడ్ అండ్ నోబడి రీచెస్ టు ఎనీ మీటింగ్ ఆన్ టైం. ఏ మీటింగ్ కి ఎవరు టైంకి రాదు, బట్ రోడ్డు మీద అందరు స్పీడ్ గా వెళ్తుంటారు ఇండియాలో. మరి ఇదొక ఆశ్చర్యకరమైన బిహేవియర్ మనది. మరి ఒకసారి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం చూస్తే 2022లో ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ రిపోర్ట్ రాలేదు. ఈ 2022 వరకు చూస్తే ఆ సంవత్సరంలో 1,60,000 పైగా చనిపోతే భారతదేశం మొత్తం మీద 50,000 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారని. అంటే హెల్మెట్ ఉంటే రక్షించబడతావు, బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తాకినా మళ్ళీ రిపేర్ అవుతుంది. హాస్పిటల్ పోయే లోపల కోమాలకు పోతావు, బ్లీడింగ్. 17,000 మంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కార్ అంటే ఇందులో డ్రైవర్సే కాదు, పిలియన్ డ్రైవర్స్ అయినా సరే, వెనక కూర్చున్న వాళ్ళు కానీ, ముఖ్యంగా కొంతమంది ముందు కూర్చున్న వాళ్ళు పెట్టుకుంటారు, వెనక వాళ్ళు పెట్టుకోరు. ముందు కూర్చున్న వాళ్ళు కూడా డ్రైవర్ పెట్టుకుంటాడు, పక్క ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇది నామోషి అనుకుంటారు. మనకు హీరోకు రాంగ్ డెఫినేషన్ ఉంది మన దేశంలో. సో అది కొంత మైండ్ సెట్ అనేది మారాలి. నేను అమెరికాలో కూడా 1960 తర్వాత ఈ బెల్ట్ కంపల్సరీ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్ వచ్చినాక గణాంకాలు చెప్తున్నాయి 50%. ఎందుకంటే వాళ్ళు మనకంటే స్పీడ్ గానే పోతారు, వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, స్పీడ్ గా పోతారు. సో అక్కడ వాళ్ళకు కూడా తగ్గినాయి, యాక్సిడెంట్ తగ్గినాయి. సో మన దగ్గర కూడా రోజు రోజుకు ఎకానమీ పెరుగుతుంది, అందరు వెహికల్స్ మీద తిరగాలనే అటువంటి కాంక్ష పెరుగుతుంది. రోడ్లు బాగుండడము అనేది పరోక్షంగా
యాక్సిడెంట్స్ జరగడానికి కొంత కారణం అవుతోంది ఇతర కారణాలతో పాటు. రోడ్ బాగుంటే కాదు, బాగాలేకపోతే కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలేకపోయినా పాట్ హోల్స్ అదే, ఉన్నాయనుకో, మిగతా కారణాల్లో ఇది కూడా ఉంటుంది. షార్ప్ వేగంగా వెళ్తున్నప్పుడు పాట్ హోల్స్ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్ తప్పుతుంది. అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి ఉన్నప్పుడు ఇప్పుడు మన జాతీయ రహదారుల సంస్థ ఉంటుంది, ఎంతో దాని మీద శాస్త్రీయమైన ఒక అధ్యయనంలాగా చేసి ఒక రోడ్డు నిర్మాణాన్ని దాని విస్తరణని చేపడుతున్నారు. యాక్సిడెంట్స్ ని నివారించడానికి ఎలాంటి మెజర్స్ ని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారంటారు? వాళ్ళు కూడా ఈ 4 E's చెప్పారు కారణము. మీరు ఎన్జిఓస్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 108 2005లో ప్రయోగాత్మకంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై దాదాపుగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ గా ఫోన్ చేస్తే వచ్చేది ఉన్నాయి. సో అదొక తర్వాత ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ సబ్జెక్ట్. అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో హైయెస్ట్ యాక్సిడెంట్స్ అవుతాయి ఇండియాలో. లాస్ట్ 2 years నుంచి వాళ్ళు ఇది చాలా నామోషిగా ఫీల్ అయిపోయి బడ్జెట్ ప్రత్యేకంగా, ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా, అవేర్నెస్ ప్రత్యేకంగా క్రియేట్ చేస్తే చాలా డ్రాస్టిక్ గా యాక్సిడెంట్ రేట్ తగ్గించారు. స్టిల్ ఇట్ స్టాండ్స్ నెంబర్ 1 అండ్ హైయెస్ట్ యాక్సిడెంట్ తమిళనాడులో, హైయెస్ట్ డెత్స్ ఉత్తరప్రదేశ్లో అవుతున్నాయి ఇండియాలో. సో రోడ్డు బాగుండకపోవడం, మెయింటైన్ చేయడం కూడా అది వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఈ 4 reasons లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటుంది. ఒక స్టేట్ లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ మేబీ రీజన్, ఇంకొక స్టేట్ లో ఓవర్ స్పీడింగ్ మేబీ. బట్ అక్రాస్ ద కంట్రీ ఓవర్ స్పీడింగ్ 64 లక్షల కిలోమీటర్ల రోడ్ ఉంది ఇండియా. అందులో 1,46,000 మాత్రమే నేషనల్ హైవేస్, ఇంకొక 1,86,000 అట్లా స్టేట్ హైవేస్. ఈ 4 తీసేస్తే 60 లక్షలు ఈ ఇంటీరియర్ రోడ్స్ అన్నమాట. జిల్లా పరిషత్ రోడ్స్, మండల్ రోడ్స్, విలేజ్ రోడ్స్, సిటీ రోడ్స్. ఒక హైదరాబాద్లోనే మనకి 9,135 కిలోమీటర్ల రోడ్ ఉంది. సో ఇవన్నీ కూడా నిర్వహణ సరిగ్గా చేసుకోవాలి. సిటీలలో ఏంటంటే ఈ లైటింగ్ సిస్టమ్ కూడా బాగుండాలి. దాని తర్వాత సిగ్నల్స్, కూడల్స్ దగ్గర కంట్రోల్ ఉండాలి. ఆ రెడ్ సిగ్నల్ జంపింగ్ అదే కదా, సిటీలో కూడా స్పీడ్ ఎక్కడ 120 ఎవరు పోతారు, ఇక్కడ కూడా ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయంటే ఈ రెడ్ సిగ్నల్ జంపింగ్. అయితే ఇక్కడ రెడ్ సిగ్నల్ జంపింగ్ అన్న పాయింట్ దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి గమనిస్తూ ఉంటామండి. మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది పాదచారులు కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు ఈ యాక్సిడెంట్స్ వల్ల అని. ఈ పాదచారులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైపునే మనం రోడ్డు దాటుతామో అదే సమయంలో వెహికల్స్ వెళ్ళడానికి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారో అదే టైంలో పాదచారులు అదే రోడ్డుని క్రాస్ చేస్తున్నప్పుడు ఇలా జరిగినవి కూడా చాలా ముఖ్యంగా సిటీస్ లో. ఎందుకంటే అప్పుడే వాళ్ళు పికప్ చేస్తారు, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో వెళ్ళి కంట్రోల్ ఉండదు బండి, జస్ట్ అప్పుడే 10 meters దూరంలో ఉండిపోతుంటారు కదా, దే కాంట్ బ్రేక్. వీళ్ళు దానికి సంబంధం లేకుండా రోడ్డు ఎప్పుడైనా ఎక్కడైనా దాటొచ్చు అనేటువంటిది కూడా. అంటే చాలా ప్లేస్లలో దాటడం చాలా కష్టం యాక్చువల్ గా రోడ్డు దాటడం. ప్లస్ అంత దూరం ఎవరు పోయి దాటుతారు? సిగ్నల్ జీబ్రా మార్కింగ్ ఉన్న దగ్గరే దాటాలంటాం మనం. సో జీబ్రా మార్కింగ్ వరకు అని ఎక్కడ పడితే అక్కడ రోడ్ దాటుతూనే ఉంటారు చాలా సార్లు. రోడ్డు డివైడర్ లేకపోతే, అది ఎత్తైన డివైడర్ లేకపోతే దుగ్గి కూడా పోతారు. ఎక్కడ పడితే అక్కడ వాడడం వల్ల ఈ డ్రైవర్స్ కూడా కంట్రోల్ ఉండదు. సో రోడ్ అంటే వెళ్ళాలి కదా, మరి అడ్డం వచ్చే వాళ్ళకి మనం ఏం చేద్దాం? దానికి ఒక పద్ధతి, ఫ్లైఓవర్ అని ఉండాలి, అండర్ పాస్ అని ఉండాలి, లేకపోతే రెడ్ సిగ్నల్ ద్వారా పోలీస్ ద్వారా ఆపాలి. ఆపినప్పుడు జెబ్రా క్రాసింగ్ అక్కడి నుంచే వాళ్ళు వెళ్ళాలి. సో నిబంధనలు ఏవి పెట్టుకున్నా అవి నిబంధనలకు తుంగలు దొక్కితే మరి మన మరణాన్ని మనమే ఆహ్వానించినట్టు. మామూలుగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్న వాళ్ళ సంఖ్య కోవిడ్తో మరణించిన వాళ్ళ కంటే ఎక్కువ ఉంది అని. ఒకటి కోవిడ్ అప్పుడు తగ్గింది రోడ్డు మరణాలు, కానీ ప్రతి ఏడు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెరుగుతున్నాయమ్మా. ఇప్పుడు 2005 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఓవరాల్ కంట్రీలో చూస్తే పెరుగుతూనే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం ఏంటంటే అందరం అంటే ఎవరు? మనం అందరం రోడ్డు మీద, రోడ్డు ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెహికల్ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అందరం ఫస్ట్ థింగ్ అవగాహన చేసుకోవాలి. అసలు రోడ్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కారణాల వల్ల, ఈ సప్త పాపాలు అనేటువంటి భగవద్గీత లాగా అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. 10 commandments లాగా ఈ 7 commandments ప్రతి ఒక్కరి టేబుల్ మీద, ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో రాపియాలి. రెండోది, మేమే ఇప్పుడు సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ ఒక కార్యక్రమం చేపట్టాం. దాంతో ఏంటంటే, ఒకటి మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ 43,000 పైగా స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి బైక్స్ ఎన్ని ఉన్నాయి? 1,27,00,000 బైక్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఈ 60 లక్షల మంది విద్యార్థులతో ముఖ్యంగా అమ్మాయి ఉంటే తండ్రికి ప్రామిస్, మోస్ట్లీ బైక్స్ మేల్ డామినేటెడ్. సిటీలో కొంతమంది అమ్మాయిలు, విమెన్ కూడా నడిపిస్తున్నారు.
అయితే తల్లిదండ్రులకు మనం ప్రామిస్ చేయాలి పిల్లల ద్వారా. పోలీస్ ద్వారా చేసినటువంటి ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం అవ్వట్లేదు. అందుకోసమనే పిల్లల ద్వారా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలనేటువంటి కార్యక్రమం పెట్టాం. మీరు విద్యార్థులని ముందు చైతన్యపరచడం ద్వారా వాళ్ళ కుటుంబాలని చైతన్యపరచచ్చు. అంటే డాటర్ టు ఫాదర్, మదర్ అమ్మాయి వెళ్ళి అందరు కుటుంబ సభ్యుల మధ్యన తండ్రి వాగ్దానం నేను రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తాను, తర్వాత హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను, లేదంటే కార్లో అయితే బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను అనేటువంటి వాగ్దానం ఒకవేళ పిల్లలు తీసుకుంటే ఫస్ట్ థింగ్ పిల్లలు వాళ్ళ సేవ్. ఎందుకంటే 30,000 మంది విద్యార్థులు మరణించారు 2022లో. సో విద్యార్థులు ఏం డ్రైవర్స్ కాదు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు చనిపోతున్నారు. సో తద్వారా కుటుంబం అంతా ఎడ్యుకేట్ అయితే ఇక దేశం అంతా ఎడ్యుకేట్ అయినట్టే కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనాలిసిస్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనాలిసిస్ ప్రకారం 90% మరణాలు బిహేవియర్ ప్రాబ్లం వల్ల అవుతున్నాయి. దీనికి రోడ్ అవసరం లేదు, ఇంజనీరింగ్ అవసరం లేదు, డాక్టర్ అవసరం. అందుకనే బిహేవియర్ను ట్యాకిల్ చేయాలనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందుకోసమనే ఇప్పుడు ఒకటి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి ద్వారా క్లాస్ టీచర్ టు స్టూడెంట్స్, ఇది ఏంటంటే తక్కువ మంది ఉంటారు, 20-30 మంది ఉంటారు క్లాస్. వాళ్ళందరికీ ప్రామిస్ చేయించి, ఒక శపథం చేయించి, మేము స్వయంగా రోడ్ రూల్స్ ఫాలో అవుతామని చేయించి, మళ్ళీ రైటింగ్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర సంతకం తీసుకుంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో మార్పు వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సో కొంతవరకు మరణాలని, చాలా వరకు ప్రమాదాలని నివారించవచ్చు. కొన్ని జీరో యాక్సిడెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయి కదమ్మా. వాళ్ళకి వెహికల్ తక్కువలే కాదు. అమెరికాలో 1000 జనాభా ఉంటే 850 కార్లు ఉన్నాయి, మన దగ్గర 25 ఉన్నాయి 1000 జనాభా ఉంటే. మరి ఎందుకు ఎక్కువ అవుతుంది? వెహికల్ ఎక్కువనందు వాళ్ళు కాదు. దీనికి సంబంధించి ఏదన్నా కార్యాచరణ తీసుకున్నారా మీరు? ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఎలాగో జనవరి మాసంలో రోడ్డు భద్రతా మాసోత్సవంగా జరుపుకుంటారు. అది జూన్ నుంచి ఏప్రిల్ వరకు కూడా జరపొద్దని ఏమేమి నిబంధన లేదు. ఒక నెల అట్లా పెడితే ఫోకస్ వస్తుందని. సో మనం తెలంగాణలో కూడా ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్ స్కూల్స్ సజెస్ట్ చేసినాము. ప్రతి స్కూల్లో ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ టు టీచర్స్ నుంచి క్లాస్ టీచర్ అండ్ దెన్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోడ్డు సేఫ్టీ విషయం మీద పూర్తి అవగాహన కల్పించి ఎస్ఏ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, క్విజ్ కానీ, వాళ్ళల్లో కొంతమంది రోడ్ సేఫ్టీ మార్షల్స్గా ఎన్రోల్ చేసుకోవడం కానీ, అండ్ దెన్ ప్లకార్డ్స్ ప్లే చేయటం కానీ, స్లోగన్ కాంపిటీషన్ కానీ, ఇట్లా రకరకాల కాంపిటీషన్లు ప్రతి స్కూల్లో చేసుకొని ఉత్తమ విద్యార్థులను రోడ్ సేఫ్టీ హీరో ఆర్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా గుర్తించి వాళ్ళకి చప్పట్లు కొట్టిన చాలు, జీవితాంతం వాళ్ళు రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా ఉంటారు. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా డాటర్ టు ఫాదర్. పోలీసులు ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి కనీసం పిల్లలు చెప్తే వింటారు అనేటువంటి ఉద్దేశంతో డాటర్ ఇంటికి వెళ్ళి తండ్రి ద్వారా ప్రమాణం చేయించడం అనమాట. నేను రోడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతాను అండ్ హెల్మెట్ పెట్టుకుంటాను, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, ఇట్లాంటి కార్యక్రమం ఒకటి చేపట్టాము. ఇందులో బాగా చేస్తున్నటువంటి స్కూళ్ళను గుర్తించి ప్రతి సంవత్సరం ఒక 100 స్కూల్స్కు మెరిట్ సర్టిఫికేట్, ఒక ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఇట్లా ఈ సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరానికి గాను ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉత్తమమైనటువంటి ఈ స్కూల్స్కు రోడ్ సేఫ్టీ ఛాంపియన్షిప్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు అనొచ్చు, ఒక స్కూళ్ళ ద్వారా మాత్రమే ఇట్లా చేస్తే సరిపోతుందా? పిల్లలు లేని వాళ్ళు కానీ, కొన్ని స్కూల్కు వెళ్ళని పిల్లలు ఉన్నా కానీ, లేకపోతే మిగతా పాపులేషన్ కూడా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ రహదారి భద్రతా విషయంలో పరిపూర్ణమైనటువంటి 360 డిగ్రీ అవగాహన రావాలనే ఉద్దేశంతో స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్ అనేటువంటి ఒక యాప్ అన్వీల్ చేయడం జరిగింది ఒక నెల కింద. అది కూడా పివి సింధుతో చేయించడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి స్టాప్ రోడ్ యాక్సిడెంట్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో ఇమ్మీడియట్గా ప్రతిజ్ఞ వస్తుంది. నేను హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటాను, సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, తర్వాత రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తాను. అది టిక్ కొట్టినాకనే ముందరికి వెళ్తాం. తర్వాత క్విజ్ వస్తుంది. ఆ క్విజ్లో 25 క్వశ్చన్లు ఉంటాయి. అందులో అత్యధికంగా స్కోర్ చేసిన వాళ్ళకు ప్రతి నెల 1,00,000 రూపాయల వరకు, ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 5,000-10,000 రూపాయల వరకు అనౌన్స్ చేయడం జరిగింది. తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, దాన్ని చదువుకుంటారు అందరూ, నెక్స్ట్ మంత్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. మనకి ఎక్కువ మంది ప్రతి నెల ఉంటుంది. ఎక్కువ మంది ఫెయిల్ చేయడం ఉద్దేశం కాదు. ఎక్కువ మందిని, నాకు తెలిసినటువంటి అన్ని అంశాలు కూడా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనలిటికల్ వింగ్ కు తెలిసిన అన్ని అంశాలు కూడా, నితిన్ గడ్కరీ గారికి తెలిసినటువంటి అంశాలన్నీ కూడా పౌరునికి తెలిస్తే మంచిది. అది తెలియడం కోసం ప్రతి నెల ఈ క్విజ్ పెట్టి ఎక్కువ మంది, లక్షలాది మందిని పాల్గొనేటట్టు చేయడం ఉద్దేశం. ఎంత మందికి డబ్బు ఇవ్వటం అని కాదు, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి
ఇన్సెంటివైజింగ్ ద గుడ్ బిహేవియర్ అనమాట. బిహేవియర్. సో వాళ్ళు చేసిన వాళ్ళు సపోజ్ అందరికి 25/25 వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ట్విట్టర్ లాటరీ తీస్తున్నారు. సమాజం కోసం తోడ్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరంతరంగా చేయాలనే ఉద్దేశంతో ఆ నెలలో కానీ ఆ సంవత్సరంలో కానీ ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్ అయినాయి, ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు ఫ్రెష్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టుగా కొన్ని సందర్భాలను కూడా దాంట్లో పెడితే అదొక చర్చనీయాంశంగా కుటుంబంలో, స్కూల్లో, కాలేజ్లో చర్చనీయాంశంగా అయితే క్విజ్ కాంపిటేటివ్ గా ఉంటుంది, పైసలు కూడా వస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్, ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్, గెట్ 1 lakh. ఇంకా అంతకంటే ఏముందమ్మా. ఇతర అంశాలు మనం ఇందాక చెప్పుకున్నవి, ఎమర్జెన్సీ కేర్ గురించి మాట్లాడుకున్నాం, ఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దీన్ని ఎలా మార్పు చేర్పులు ఎలా చేసుకోవాలంటే దీనికి ఏమంటారమ్మా అంటే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్ చేసి ఎవరైనా యాక్సిడెంట్ ఎవరో కొట్టిపోయారు ఫర్ ఎగ్జాంపుల్, అందరు చూస్తూ వీడియో తీస్తారు, ఫోటో తీస్తారు. అది ముఖ్యం కాదు, ఎంత స్పీడ్ గా హాస్పిటల్ కి చేరవేస్తే వాళ్ళు ప్రాణం రక్షించే అవకాశం ఉంది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. దానికి 5,000 రూపాయల బహుమానం కూడా ఉంది భారత ప్రభుత్వం తరఫు. గుడ్ సమారిటన్ చట్టం చేసింది, డబ్బు ఉంది, రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. మరి ఫీల్డ్ లెవెల్లో ఎందుకని ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. రీసెర్చ్ కూడా చేయాల్సిన అంశం. నేను చేస్తున్నాను, మళ్ళీ ఒక 3 నెలలు అయినాక మీకు చెప్తా. ఎమర్జెన్సీ కేర్ ఫాస్ట్ గా చేయడానికి అదొక పద్ధతి. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో 1 hour పడుతుంది, కొన్ని రాష్ట్రాల్లో 40 నిమిషాలు పడుతుంది, 30 నిమిషాలు పైగా రూరల్ ఏరియాలో, 15-20 నిమిషాలు అర్బన్ ఏరియాలో, ఇట్లా వేరియస్ టైమ్స్ పడుతున్నాయి. అత్యంత వేగంగా ఎవరు చేర్చగలుగుతారంటే ఎవరు రోడ్డు మీద ప్రయాణిస్తుంటే వాళ్ళు ఎలాగో పోతున్నారు కదా, ద మినిట్ వాళ్ళు చూసిన వెంబడే బ్యాండ్లు వేసుకొని తీసుకెళ్తే నియరెస్ట్ టౌన్, ఫస్ట్ ప్రైమరీ ఎయిడ్, స్టాప్ ద బ్లీడింగ్, సిపిఆర్. ఇప్పుడు మేము సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అనమాట. అప్పటికప్పుడు అందవలసిన ఇమీడియట్ చికిత్స అయితే అందడానికి స్టాప్ ద బ్లీడింగ్, then do some primary aid and reach the hospital fast in the golden hour. ఎన్ఫోర్స్మెంట్ అనే దాని గురించి దీంట్లో మనం చేసుకోవాల్సిన మార్పు చేర్పులు ఏంటంటే, చట్టాలు ఉన్నాయి, అన్ని నియమాలు ఉన్నాయి, అయినా కూడా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు సోషల్ బిహేవియర్ అన్నది సరిగా లేకపోవడం వల్ల ఈ విషయంలో మనం దాని ఫలితం అందుకోలేకపోతున్నాము. దీన్ని చట్టాలు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎట్లా మనకి ప్రేరణ ఇవ్వగలుగుతుంది? ఎన్ఫోర్స్మెంట్ ఇందాక నేను అనుకున్నట్టు ఒక తెలంగాణలోనే 1,57,00,000 కేసులు ఫైల్ అయినాయి. అంటే పెనాల్టీ వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లాగా పెనాల్టీతో పాటుగా ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ చేయించాలి, వాళ్ళనే రోడ్ మార్షల్ చేయాలి. మైనర్ వయలేషన్ అయితే 1 hour, కొంచెం ఎక్కువ వైలేషన్ అయితే 1 day అంతా ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేయించారు. ఇంత కూడా చేసినాక మారపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసేయాలి. 3 నెలలు 6 నెలలు సస్పెండ్ చేస్తే మళ్ళీ సస్పెండ్ చేసినట్టు కూడా నడిపిస్తారు. అదొక ప్రాబ్లం మన దేశం, వాడిని ఎట్లా పట్టుకోవాలనేది. అందుకనే మార్పు అనేది తీసుకురావాలి. సో దిస్ వాలంటరీ సర్వీస్ సిస్టమ్ మే వర్క్ అని నేను అనుకుంటున్నాను. సో కొంతవరకు చేస్తున్నారు మన దగ్గర. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాళ్ళకు, అన్ని వయలేషన్ వాళ్ళకు కూడా మన ప్రభుత్వం కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మనకి ఒక సామాజిక మెలకువని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని అనుకుంటున్నాను. అలాగే మీరు అన్నట్టు ఈ విద్యార్థుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులందరిలో ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా వాళ్ళ బిహేవియర్ని మౌల్డ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ధన్యవాదాలు సార్, ఈ అంశాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు. అన్ని అంశాలని మీరు బయటికి తీసుకొచ్చారు. ఇది చాలా మంది శ్రోతలకు వరకు వెళ్ళాలని, వాళ్ళు వినాలని, విని అర్థం చేసుకోవాలని, ఇతరులను కూడా అర్థం చేయించేటట్టు చేయాలని, వారి యొక్క బిహేవియర్లో కొంతైనా మాడిఫికేషన్ రావాలని, అంతా వస్తే ఇంకా చాలా సంతోషం నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మళ్ళీ మరో రోజు మరో అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. రహదారి భద్రత సత్వర కార్యాచరణపై చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.